Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. Today we are going to witness an interesting match between Gujarat Titans and Mumbai Indians. Ahmedabadలో జరుగుతుంది కనుక డెఫినెట్లీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద స్టేడియం యాక్చువల్లీ వేర్ దే వన్ దేర్ ఫస్ట్ టైటిల్ వి ఆల్ నో. అండ్ అప్పుడు హార్దిక్ పాండ్యా లీడర్గా ఉన్నాడు అండ్ ఇప్పుడు ముంబై తరఫున లీడ్ చేయబోతున్నాడు అండ్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ యాక్చువల్లీ ఫర్ దిస్ మ్యాచ్. దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ముంబై. But will he receive the same kind of reception like last year? We have to wait and see. And last year atadu ground enter అయినప్పుడు when they played, crowd was not happy because అహ్మదాబాద్ను విడిచి వెళ్ళిపోయినాడని చెప్పి crowd రియల్గా అతన్ని బూ చేయడం చూసాం. అండ్ these things happen in India, but now I think after that lot of changes have happened actually. And ఒక నేషనల్ హీరోగా మాత్రం మంచి పర్ఫార్మెన్సెస్ కనబరిచారు T20 వరల్డ్ కప్లో, తర్వాత ఛాంపియన్స్ ట్రాఫీలో. నేను అనుకుంటాను క్రౌడ్ అవన్నీ కూడా మర్చిపోవాలి బికాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ క్రికెటర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ ఫస్ట్ సీజన్లో వాళ్ళకు టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు, సెకండ్ సీజన్లో ఫైనల్ కూడా ప్రవేశించారు కనుక ఐ థింక్ క్రౌడ్ షుడ్ ఫర్గెట్. అండ్ పబ్లిక్ మెమరీ కూడా షార్ట్ అని మనం అంటుంటాం. అండ్ ఐఎమ్ షూర్ దట్ క్రౌడ్ విల్ రిసీవ్ హిమ్ హ్యాపీలీ. అండ్ బికాస్ ఇండియాలో ఆఫ్కోర్స్ మనందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్యాన్స్కి ఆఫ్కోర్స్ లిబర్టీ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ టీంకి ఆడినప్పుడు ఎలా ఆడేవాడు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నటువంటి క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. బట్ ఎనీ హౌ ఐ థింక్ పీపుల్ విల్ ఫర్గెట్ దట్ వీ హోప్ సో. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ముంబై అగెనిస్ట్ అహ్మదాబాద్లో ఇప్పటివరకు ఓడిపోలేదు, 3 మ్యాచెస్లో తీయగలిచారు అండ్ వాళ్ళకు రికార్డు కూడా చక్కగా ఉంది. అండ్ అవే దే లాస్ట్, బట్ వెన్ దే ప్లేడ్ అగెనిస్ట్ ముంబై ఇన్ అహ్మదాబాద్ ఐ థింక్ దే ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ అండి. సో నేనేమనుకుంటానంటే అదే పర్ఫార్మెన్స్ వాళ్ళు కొనసాగిస్తారా, ఎందుకంటే టీం ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినారు పంజాబ్ అగెనిస్ట్ అండ్ దే కేమ్ వెరీ క్లోజ్ ఆల్సో. కొంచెం మిడిల్ ఆర్డర్ కొలాప్స్ కావడంతో, మిడిల్ ఆర్డర్లో అంటే క్యాలిక్యులేషన్ సరిగా జరగకపోవడంతో ఐ థింక్ దే లాస్ ద మ్యాచ్. ఎట్ వన్ స్టేజ్ 145 for 1 ఉన్నప్పుడు రియల్గా ఛాన్సెస్ ఎక్కువగా కనబడ్డాయి. బట్ అప్పుడు సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత ఐ థింక్ ఆ మొమెంటమ్ అనేది వాళ్ళు కోల్పోయినారు. అండ్ రాదర్ఫర్డ్ ప్లేడ్ వెల్, బట్లర్ ప్లేడ్ వెల్ అండ్ శుభ్మన్ గిల్ ఇన్ ద బిగినింగ్ గేవ్ దమ్ ఎ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. 14-15 డెలివరీస్లో 30+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. బట్ అవి సరిపోలేదు అసలు, అది చివరికి వాళ్ళకు మొమెంటం సరిపోలేదు. అండ్ విజయ్ కుమార్ వైశాఖ్ ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ వికెట్ తీసుకోకుండా కానీ, అండ్ హర్షదీప్ ఆల్సో బోల్డ్ వెల్ ఫర్ పంజాబ్ ఇన్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో దాంతో వాళ్ళు ఒక మంచి విక్టరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ వీ ఆల్ నో దట్ ఈ స్కోర్ 97 ఇన్ దట్ మ్యాచ్. సో టోటల్గా ఆ పర్టికులర్ మ్యాచ్లో ఇక్కడ 475 రన్స్ స్కోర్ చేయబడ్డాయి. అంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ స్పిన్నర్స్కి అంత చెప్పుకోదగ్గ టర్న్ అనేది లభించలేదు. అండ్ రాషిద్ ఖాన్ కూడా స్కోర్ చేయడం చూసాం. పేసర్స్ ఆఫ్ కోర్స్ స్లైట్లీ బెటర్గా కనబడ్డాడు. బట్ మొహమ్మద్ సిరాజ్ వాజ్ ఎక్స్పెన్సివ్. అండ్ నేను అనుకుంటాను గుజరాత్ టైటన్స్ ఆ విషయంలో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే సిరాజ్ వెన్ ఈ బౌల్స్ విత్ రిథమ్ మొమెంటం అతను ఆడడం కష్టంగా ఉంటుంది, లేకుంటే రన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. రబడా కూడా ఒక స్పెల్లో మంచి బౌలింగ్ చేశాడు, ఆ తర్వాత రన్స్ ఇవ్వడం చూసాం. ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఆల్సో నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. అండ్ రాషిద్ ఖాన్ వాళ్ళ మెయిన్ బౌలర్. సో ఏదైనా చేంజ్ చేస్తారా లేకుంటే విల్ దే గో విత్ ద సేమ్ దిస్ థింగ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దే హ్యావ్ గోట్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ ఈరోజు మేబీ వాషింగ్టన్ సుందర్ని ఆడించే ఛాన్స్ కనబడుతుంది హర్షద్ ఖాన్ ప్లేస్లో. హర్షద్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అండ్ ఆల్రౌండర్. బట్ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకోలేదు అన్నటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అయినాయి కనుక ఈరోజు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా లేకుంటే ప్లేయింగ్ 11లో మొదటి నుంచి ఉంటాడా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి నాట్ దట్ మచ్ ఈజీ, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఆఫ్ కోర్స్ గుజరాత్ది అద్భుతంగా ఉంది, బౌలింగ్ చక్కగా ఉంది. కానీ ఫస్ట్ మ్యాచ్ డిఫీట్ అనేది కొంచెం ప్రెషర్లో వస్తుంది బోత్ ద టీమ్స్ను, ఎందుకంటే ముంబై కూడా ది లాస్ట్ టు చెన్నై ఇన్ చెన్నై. సో ముంబైకి ముఖ్యంగా ఈ సంవత్సరం రికిల్టన్ కొత్తగా వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుండి, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. అండ్ రోహిత్ అతని కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. రోహిత్ వాజ్ డిసప్పాయింటింగ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్లో 0కి అవుట్ అయినాడు. అండ్ ఆ తర్వాత జాక్స్ కూడా అంత పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయినాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లుక్ గుడ్. బట్ ఈరోజు హార్దిక్ పాండ్యా రావడంతో కొంచెం బౌలింగ్ కూడా వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది అండ్ బ్యాటింగ్ కూడా మెరుగుపడుతుంది, ఎందుకంటే ఈజ్ గుడ్ ఆల్రౌండర్ అండ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద సైడ్ ఆల్సో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ట్రెంట్ బోల్ట్ బౌల్స్ ఇన్ ది ఓపెనింగ్ ఓవర్స్, బికాస్ వెన్ ఎవర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై, రాజస్థాన్ కంటే ముందు చాలా సంవత్సరాలు ముంబైకి ఆడాడు అండ్ వాళ్ళ విక్టరీలో ఒక కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించాడు కనుక అర్లీ వికెట్స్ అతను తీసుకున్నట్లయితే దే కెన్ పుట్ ప్రెషర్ యాక్చువల్లీ ఆన్ దెమ్ యాక్చువల్లీ. సో అక్కడ నేను అనుకుంటాను వాళ్ళు దే విల్ డిపెండ్ మోర్ ఆన్ దిస్ మ్యాన్స్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా రావడంతో అఫ్కోర్స్ కొంచెం వాళ్ళకు బలం అనేది కూడా ఏర్పడింది, ఎందుకంటే ఇప్పుడు 3 పేసర్స్ అవుతారు వాళ్ళకు టీంలో. అండ్ స్పిన్ విభాగంలో అఫ్కోర్స్
మీరు కంపేర్ చేసినట్లయితే అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా గానీ, ఐ థింక్ దే ఆర్ లుకింగ్ గుడ్. బట్ దే విల్ మెయిన్‌లీ డిపెండ్ ఆన్ దేర్ బ్యాటర్స్. ఆఫ్‌కోర్స్ వాళ్ళకు బౌల్‌కు సపోర్ట్ అందించడానికి దీపక్ చహర్ గూడా ఉన్నాడు. చహర్ ఆల్సో ఈజ్ ఎ గుడ్ బౌలర్ అండ్ ఫస్ట్ పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్స్ తీస్తూ ఉంటాడు. చెన్నై తరఫున ఆడుతున్నప్పుడు మాక్సిమం వికెట్స్ అన్ని అతడు పవర్ ప్లేలోనే తీసేవాడు. వి ఆల్ నో దట్. అండ్ అతన్ని కంటిన్యూస్‌గా కూడా పెంచేవాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా 3 ఓవర్స్ వరకు, సమ్‌టైమ్స్ 4 ఓవర్స్ కూడా కంప్లీట్ చేసే మ్యాచెస్ కూడా కొన్ని చూసాం. అండ్ వాళ్ళకు ఆఫ్‌కోర్స్ స్పేస్ డిపార్ట్మెంట్ పర్వాలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత హార్దిక్ అండ్ బౌల్ట్ అండ్ చహర్ అండ్ శాంట్నర్ ఆఫ్‌కోర్స్ ఈరోజు ఆడినట్లయితే హీ హ్యాస్ టు ప్లే కీ రోల్ అండ్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ ఆల్సో. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా మంచి లీడర్షిప్ కనబరిచాడు అండ్ బౌలింగ్ కూడా చక్కగా చేశాడు. సో విఘ్నేష్ పుతూర్ బిగ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అయిపోయినాడు ఫస్ట్ మ్యాచ్లో. దిస్ స్పిన్నర్ ఫ్రమ్ కేరళ ఈజ్ ఇంప్రెసింగ్ ఎవ్రీ వన్. అండ్ అతడు కూడా నేను అనుకుంటాను ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేయాలి ఈరోజు. అండ్ జాక్స్ కెన్ బౌల్ ఆల్సో ఫర్ దెమ్. తిలక్ వర్మ కెన్ బౌల్. దే హ్యావ్ గోట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ విన్ కొరకు ముంబై ఎప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అండ్ ఇఫ్ దే కెన్ స్కోర్ దట్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్. బట్ బీటింగ్ గుజరాత్ ఇన్ టీమ్ ఇన్ అహ్మదాబాద్, ఐ థింక్ వాళ్ళ హోమ్ టెరిటరీలో అంత ఈజీ కాదు. సో దట్స్ ద రీజన్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుడే బిట్వీన్ దీస్ టూ టీమ్స్ ఇన్ అహ్మదాబాద్.